వెల్కమ్ టు రావు గారి ఇల్లు. చాలా సులువుగా అంతకుమించి రుచికరంగా చేసిన కొత్తిమీర పచ్చడి అండి ఇది. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి పప్పుచారుతో ఈ పచ్చడి వడ్డించారంటే ఇంకా బాగుంటుందండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. 7-8 పచ్చిమిర్చి, 2 రబ్బల చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. బాండీలో టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అర నిమిషం వేయించాలి. మంట మీడియంలో ఉంచాలి. చూడండి, పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి సన్న మంటపై 2 నిమిషాలు వేయించాలి. చింతపండు కూడా వేసి కొత్తిమీరతో కవర్ చేసేస్తే వేడికి చక్కగా మగ్గిపోతుందండి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి బాగా చల్లారనివ్వండి. కొత్తిమీర చల్లబడిందండి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకోవాలి. మీకు టైం లేకపోతే మిక్సీలో వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా కలిపి 2 పల్సులు ఇస్తే సరిపోతుంది. రోటి పచ్చడి చేద్దామని ఇలా దీంట్లో రుబ్బుతున్నానండి. చూడండి, చాలా ఈజీగా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. పప్పుచారుతో మంచి కాంబినేషన్ అండి ఈ చట్నీ. కూరలు కూడా పక్కన పెట్టేసి అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి. అంత బాగుంటుందండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పల్లోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ టేస్టీ చట్నీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.